వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మణిపూర్ లో కొనసాగుతున్న హింసలో తాజాగా మరో 7 మృతి చెందడమే కాకుండా పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవలి కాలంలో కేంద్ర భద్రతా బలగాలు 11 మంది కుకీలను కాల్చి చంపినందుకు ప్రతీకారంగా జిరిబాం నుండి 8 నెలల వయసున్న చిన్నారులు 2.5 ఏళ్ల పిల్లలతో సహా 6 మొయితీలను అపహరించారు. పోలీసుల కాల్పుల్లో మరో మొయితీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకవైపు హత్యల పరంపర కొనసాగుతుండగానే మంత్రులు, రాజకీయ పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలు తగలబడుతున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కుటుంబ సభ్యుల నివాసం పైన దాడి జరిగింది. కేబినెట్ మంత్రులు తొంగం బిస్వజిత్, గోవిందదాస్ ఇళ్లకు నిప్పు పెట్టారు. 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సహా 14 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి జరిగింది. ఇంఫాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ల బిల్ బోర్డులను కూడా మూకలు ధ్వంసం చేశాయి. జిరిబాంలో సిఆర్పీఎఫ్ కాల్పుల్లో 11 మంది కుకీలు మరణించిన విషయాన్ని పోలీసులు దాచిపెట్టాలని చూశారు. కానీ పోస్ట్ మార్టం నివేదిక వాస్తవాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్రంలో దాడులు, కాల్పులు నిరంతరం జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం కూడా శరవేగంగా దిగజారిపోతుంది. మొయితీ నాయకుడిలా పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పట్ల మిత్రపక్షాలు, సొంత ఎమ్మెల్యేలు సైతం విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొంది. బీజేపీ తర్వాత ఫ్రంట్ లో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ 7 ఎమ్మెల్యేలతో కూడిన ఎన్పీపీ తన మద్దతుకు ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ముప్పు లేకపోయినప్పటికీ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు తగ్గుతోందని తెలుస్తోంది. 2 ఎమ్మెల్యేలు ఉన్న కుకీ పీపుల్స్ ఫ్రంట్ మద్దతు ఉపసంహరించుకున్న ఏడాది తర్వాత మరో పార్టీ కూడా అదే బాటలో నడిచింది. ఇదిలా ఉండగా ఎన్పీపీ నేత మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మణిపూర్ ముఖ్యమంత్రిని మార్చాలని పట్టుబడుతున్నారు. మణిపూర్ ఘటనను ఈశాన్యం రాష్ట్రాలు ఎలా చూస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ జిరిబాం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో సహా 8 మంది రాజీనామా చేశారు. గత నెలలో స్పీకర్ సత్యవ్రత్ సింగ్, విద్యాశాఖ మంత్రి విశ్వజిత్ సింగ్ సహా 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇంఫాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయో లేవో నిర్ధారించుకోవడానికి ఈ 26న తన నివాసంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశం నుండి 11 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వీరిలో 7 బీజేపీకి చెందిన వారు. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ రక్షణగా ఉన్న బీరెన్ సింగ్ కు మద్దతు తగ్గుముఖం పడుతుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ నివేదిక కోసం ఎదురు చూడకుండా శాంతి భద్రతలు దిగజారడానికి కారణమైన బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే డిమాండ్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రిని మార్చేందుకు కేంద్రం, బీజేపీ సిద్ధంగా ఉండాలి. మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు కూడా దాన్ని ఏమాత్రం సమస్యగా భావించని హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల పర్యటనలో ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో అమిత్ షా ప్రచారానికి స్వస్తి చెప్పి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లాల్సి వచ్చింది. అమిత్ షా 2 రోజుల పాటు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి 50 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను మణిపూర్ పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా ఈ విషయాన్ని వివిధ రాజకీయ పార్టీల నిధులకు తెలియజేయాలి. అందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. సైనిక చర్యతో సమస్య పరిష్కారం కాదన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వివాదం ప్రారంభమై 1.5 ఏళ్ల గడిచినా ప్రధాని రాష్ట్ర పర్యటనకు రాకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే. వివిధ వర్గాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నాలు వేగంగా ప్రారంభించాలి. కాశ్మీర్, పంజాబ్, బాబ్రీ మసీదు సమస్యలు తలెత్తినప్పుడు జాతీయ సమైక్యత కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక జాతీయ సమైక్యత కమిటీ గత చరిత్రగా మారింది. 11 ఏళ్లలో ఎన్నో సమస్యలున్నా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. అధికార బీజేపీ, ప్రధాని మోడీ జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, ఐక్యత గురించి పైకి చిలక పలుకులు పలుకుతుంటారు. కానీ ఆచరణలో మాత్రం వారు విభజించు పాలించాలన్న వలస పాలకుల వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మతం, కులం, జాతి, భాష, ఆహారం ప్రతిపాదికన ప్రజలను విభజిస్తున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఆ నినాదంతోనే రాష్ట్ర ప్రజలను మత ప్రాతిపాదికన చీలుస్తున్నారు. మొదట వారిని విభజిస్తారు, దాంతో వారు వినాశనం అంచుకు చేరుకుంటారు. సరిగ్గా మణిపూర్ లో జరుగుతున్నది ఇదే. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, క్రిస్టియన్లపై హిందువులు కాలు దువ్వేలా చేస్తున్నది. హిందీ మాట్లాడే
వారిని, ఇతర భాషలు మాట్లాడే వారిపైకి, శాకాహారులను మాంసాహారులపైకి ఎగదోస్తోంది. హర్యానాలో జాట్లకు వ్యతిరేకంగా ఇతర జాతుల వారిని, బీహార్, యూపీలో అత్యంత వెనుకబడిన కులాల వారిపైకి యాదవులను ఎగదోయడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. హిందుత్వవాదులు రాజ్యాంగంగా భావించే మనస్మృతి ప్రజలను కులాల వారీగా విభజిస్తున్నది. బీజేపీ అనుసరిస్తున్న విభజన విధానమే ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా మణిపూర్ ను అశాంతికి గురి చేస్తున్నది. సంఘ్ పరివార్ క్రమంగా మొయితీలను వైష్ణవిజం వైపు తిప్పుకుంది. తర్వాత సనాతనవాదాన్ని విశ్వసించే హిందుత్వ జాతీయవాదులుగా మార్చింది. తర్వాత క్రైస్తవ కుకీలకు వ్యతిరేకంగా వారిని సమీకరించింది. అరంబీలను సమీకరించి కుకీలపై దాడులకు తేమ్కాల్ అనే సాయుధ సమూహాన్ని ప్రోత్సహిస్తోంది. మెజారిటీ మొయితీల మద్దతుతో శాశ్వతంగా అధికారంలో తిష్టవేయాలన్న ఆలోచనతో బీజేపీ ఈ వివాదాన్ని రేపింది. ఇది నేడు దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. అందువల్లనే ఆర్ఎస్ఎస్, బీజేపీ చేతుల్లో దేశం ఏమాత్రం సురక్షితంగా లేదని సిపిఎం ఎప్పటి నుంచో చెబుతున్నది. సంఘ్ పరివార్ సమాజంలోని ఒక సెక్షన్ ను శత్రువుల పక్షాన నిలిపి ఐక్యత కోసం పిలుపునిస్తోంది. అంతిమంగా అది విభజనకు, అంతులేని సంఘర్షణకు దారితీస్తుంది. మణిపూర్ ప్రారంభం మాత్రమే. మిజోరాంలోని మొయితీలు భయం అంచున జీవనం సాగిస్తున్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. మిజోరాం, నాగాలాండ్, జార్ఖండ్లలో క్రైస్తవులను దువ్వి బంగ్లాదేశ్ ముస్లింలపైకి ఎగదోసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోంది. ఇటువంటి విచ్ఛిన్నకర ఎజెండాను ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు ఈశాన్య రాష్ట్రాల సంబంధాలు మెరుగుపరిచామని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద మోడీ పాలన ఈశాన్య రాష్ట్రాలలో రోసిపోయింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.